ఓం నమో నారాయణాయ. నెల్లూరు పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి అనుగ్రహంతో వైకుంఠ ఏకాదశి మహోత్సవ వైభవాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. తల్పగిరి రంగనాథ స్వామి గుడి పరిచయం. నెల్లూరు పట్టణంలో పవిత్ర పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి గుడి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రాచీనమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు ఆదిశేషునిపై శయనించి శ్రీదేవి భూదేవులతో కలిసి భక్తులకి దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారం తెరిచే పుణ్య దినం. ఈ రోజున ఉపవాసం, భజనలు, నామస్మరణ చేసిన భక్తులకు మోక్షం ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్పగిరి గుడిలో వైకుంఠ ఏకాదశి విశేషాలు. ఈ పుణ్యదినాన వైకుంఠ ద్వారం ప్రత్యేకంగా తెరవబడుతుంది. తెల్లవారుజాము నుండే లక్షలాది భక్తులు దర్శనానికి తరలి వస్తారు. స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామి అలంకారం, ఉత్సవ వైభవం. వైకుంఠ ఏకాదశి రోజున రంగనాథ స్వామి వారు దివ్య ఆభరణములు, పుష్పాలంకరణతో వైకుంఠనాథుడిగా దర్శనమిస్తారు. ఈ దర్శనం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. భక్తుల అనుభవాలు, నమ్మకం. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని సాక్ష్యం చెబుతుంటారు. ఆరోగ్యం, శాంతి, విద్య, కుటుంబ సౌఖ్యం రంగనాథ స్వామి కృపతో కలుగుతుందని విశ్వాసం. పూర్వకాలం నెల్లూరు ప్రాంతాన్ని నెల్లూరు అని పిలవడానికి కారణం శ్రీమన్నారాయణ అనుగ్రహం అనే స్థల పురాణాలు చెబుతుంటాయి. రంగనాథ స్వామి కృపతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందని విశ్వాసం. తలపగిరి స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం. నెల్లూరు తలపగిరి ప్రాంతంలో శ్రీ రంగనాయకుల స్వామి స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. పెన్నా నది రంగనాథ స్వామి. పెన్నా నది నెల్లూరు ప్రాంతానికి జీవనాధారం. ఈ నది ఒడ్డునే శ్రీ రంగనాథ స్వామి గుడి వెలిసి ఉండటం దైవిక సంకేతంగా భావిస్తారు. నెల్లూరుకు రక్షకుడిగా రంగనాథ స్వామి. స్థానిక భక్తుల నమ్మకం ప్రకారం నెల్లూరు పట్టణానికి రక్షక దేవుడు శ్రీ రంగనాయకుల స్వామి. ఏ కష్టం వచ్చినా రంగనాథ అని పిలిస్తే ఆపద తొలగుతుందని విశ్వాసం. ఉత్సవాల ద్వారా పట్టణంతో అనుబంధం. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి పెద్ద పండుగల సమయంలో
మొత్తం నెల్లూరు పట్టణం ఒక భక్తి వాతావరణంగా మారుతుంది. తరతరాల భక్తి సంప్రదాయం. నెల్లూరు కుటుంబాల్లో తరాలుగా రంగనాథ స్వామి భక్తి కొనసాగుతుంది. పెద్దల నుంచి పిల్లల వరకు ఈ గుడితో భావోద్వేగ అనుబంధం ఉంది. ఈ శ్రీ తలవగిరి రంగనాథ స్వామి వారి దివ్య దర్శనం మన అందరి జీవితాల్లో శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదించాలి.